హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మహిళలు గుండె జబ్బులు వస్తున్నాయా, అయితే దాన్ని ఎలా నివారించాలి దాని గురించి మనం తెలుసుకుందాం. వన్ స్మాల్ రిమైండర్, ఏ పాయింట్లో అయినా ఈ ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. అప్పుడు ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళు హెల్తీ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఇంకా లేట్ అయితే మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. మారుతున్న జీవన శైలి, పని ఒత్తిడి కారణంగా ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో గుండెపోటు, గుండె జబ్బులు ఎక్కువవుతున్నాయని పలు అధ్యయనాల్లో తేలింది. మహిళల్లో గుండె జబ్బులకు చిన్న వయసులోని మెనోపాజ్ దశకు చేరుకోవడం, పిసిఓడి, డయాబెటిస్, హై బీపీ, నెలలు నిండకుండానే బిడ్డకు జన్మనివ్వడం మొదలైన ఆరోగ్య సమస్యల కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం, ఒబేసిటీ, వ్యాయామంపై నిర్లక్ష్యం, మానసిక సమస్యలు, ఇల్లు ఆఫీస్ పనుల్లో పెరుగుతున్న ఒత్తిడి కూడా ఈ సమస్యకు కారణమని చెప్తున్నారు. ముఖ్యంగా మహిళల్లో మెనోపాజ్ దశ వచ్చాక ఈ ముప్పు మరింత ఎక్కువ అవుతోంది. ఈస్ట్రోజన్, ఫాలికల్ స్టిమ్యులేట్ హార్మోన్లు ఉత్పత్తి ఈ సమయంలో తక్కువగా ఉండడం వల్ల ఇలా ఆకస్మిక గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెప్తున్నారు. అలాగే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోవడం, మంచి కొలెస్ట్రాల్ పరిమాణం తగ్గడం కూడా ఈ గుండె జబ్బులు కారణమని చెబుతున్నారు. ఇప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే గుండె జబ్బుల ముప్పు తగ్గుతుందో మహిళలకు ఇప్పుడు మనం తెలుసుకుందాం. గుండె జబ్బుల ముప్పు నుంచి బయటపడాలంటే ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు, కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు ఆహారంలో చేర్చుకోవాలి. కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాలను దూరంగా ఉండాలి. వారంలో కనీసం 150 నిమిషాల పాటైనా వ్యాయామం చేయాలి. దీనివల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. రక్త ప్రసరణ మెరుగుపడి గుండె జబ్బుల ముప్పు తగ్గుతుంది. ఇక ఒత్తిడి వల్ల కూడా గుండె జబ్బులు అనేవి పెరుగుతున్నాయి. ఒత్తిడి నుంచి బయటపడేందుకు వ్యాయామం, యోగా, ధ్యానంపై దృష్టి పెట్టాలి. డయాబెటిస్, హై బీపీ, హై కొలెస్ట్రాల్ సమస్య ఉన్న మహిళలు నిర్లక్ష్యం చేయకుండా తగిన చికిత్స తీసుకోవాలి. అర్థమైందా మీ అందరికీ? మహిళల్లో గుండె జబ్బు ముప్పు తగ్గించాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.